హాయ్ అందరికి ఈరోజు బావకైతే డ్యూటీ లేదు, అందుకే బీచ్కి అయితే వెళ్ళాం. బీచ్ పేరు వచ్చేసి హాఫ్ మూన్ బీచ్. మూన్ అయితే ఎక్కడ కనిపించట్లేదు, ఇక్కడ ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి, అందుకే సన్సెట్ కూడా కనిపించట్లేదు, ఫుల్ మేఘాలు అయితే వచ్చేసాయి. కానీ చాలా బాగుంది ఇక్కడ బీచ్ అయితే. స్టోన్స్ అలలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా మా పాప అయితే నడవడం స్టార్ట్ చేసినాక ఫస్ట్ టైం అయితే బీచ్కి పిలుచుకొచ్చినాము. వాళ్ళ డాడీకి అయితే చుక్కలు చూపెట్టింది అనుకోండి, అస్సలు ఆగట్లేదు, ఎత్తుకుంటే అస్సలు ఉండదు, వాటర్లోకి వెళ్ళాలి వెళ్ళాలి అంటుంది. ఈరోజు అలలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, డ్రెస్ అంతా అయితే వాటర్లో తడిచిపోయింది. ఇంకా ఈరోజు సండే కావడంతో చాలామంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మేము కూడా ఈ బీచ్కి ఫస్ట్ టైం అయితే వచ్చాము, చాలా బాగుంది చూడడానికి. స్టోన్స్ ఉండడం వల్ల దాని మీద వాటర్ పడుతుంటే ఆ సౌండ్కి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇలా బీచ్కి వచ్చినప్పుడు. పిల్లల్ని ఇలాగ బయటికి తీసుకురావడం అంటే పెద్ద సాహసమే అన్నమాట. కానీ ఏం చేస్తాం, ఎంతసేపు అని ఇంట్లో ఉంటాం చెప్పండి పిల్లలతో. ఇంకా బావ డ్యూటీకి లేనప్పుడు ఇలాగ బయటకు అయితే పిలుచుకొస్తుంటాడు. డ్రెస్ అంతా అయితే వాటర్లో తడిచిపోయింది, అందుకే ఇక్కడ డ్రెస్ అయితే మార్చేసా. ఇంకా అయినా కూడా ఆగట్లేదు, ఇంకా వెళ్ళాలి వెళ్ళాలంటుంది లోపలికి. అలాగే అమ్మ చాలా కష్టం బావోయ్ పిల్లలతో బయటికి రావడము. పాపకైతే వాటర్ అంటే అస్సలు భయం లేదు, అట్లే లోపలికి వెళ్ళిపోతానే ఉంది. ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఫుల్ చుక్కలు చూపించింది. అమ్మో ఇంకొక రోజు మిమ్మల్ని బయటికి తీసుకురాకూడదు అనేలాగా చేసింది. బీచ్ అంతా రౌండ్లు వేస్తుంది, తను ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ డాడీ వెనకాల వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇక్కడ ఒక అమ్మాయి ఆడుకుంటుంటే బొమ్మలు కావాలంట. ఆ పిల్ల ఏమో ఒక్క బొమ్మ ఏమంటే నేను అస్సలు ఇవ్వను ఇవ్వను అంటుంది. తనకేమో అవే కావాలంట, మా దగ్గర ఉన్నవైతే వద్దంట, ఆ బొమ్మలే కావాలని ఏడుస్తుంది. బీచ్లో ఫుట్బాల్ ఆడుతున్నారు పిల్లలు, ఆ బాల్ కావాలంట మేడం గారికి. ఏం చేస్తాం చెప్పండి. బీచ్లో ఇలా పిల్లలు సెటిలు ఫుట్బాల్ ఆడుకుంటుంటారు. ఇంకా ఒక అమ్మాయి అయితే ఇలాగా డ్యాన్స్ అయితే వేస్తుంది, క్లాసికల్ డ్యాన్స్. ఎంత బాగుందో చూడడానికి. మేము చాలాసేపు అయితే చూసాము. అమ్మాయి రీల్స్ వేస్తున్నట్టుంది. సన్సెట్ అవ్వడం అయితే కనిపించట్లేదు, వర్షం వచ్చేలాగుంది, ఫుల్ మేఘాలు అయితే వచ్చేసాయి, అందుకే సన్సెట్ ఎక్కడ కనిపించటం లేదు. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోదామని అయితే వెళ్ళిపోతున్నాం. సన్సెట్ టైంకి అయితే చాలామంది అయితే వస్తారు సన్సెట్ కోసం, కానీ ఈరోజు సన్సెట్ అయితే లేదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.